శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 27 ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మరి వాక్యంతో పాటుగా మధ్యలో క్వశ్చన్ అడగటం జరుగుతుంది. మరి క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో మరి కామెంట్ బాక్స్లో సమయానుకూలంగా పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు ఈ వారం అంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన వెన్నంటుండి మరి మన అందరికీ ఆయన కాపుదలను గ్రహించి క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, సమృద్ధినిచ్చి, సమాధానాన్ని ఇచ్చి ఈ వీకెండ్లో లాస్ట్ డేలో ఈ ఉదయం దేవుని యొక్క చల్లని మెల్లని స్వరం ఎనగలిగినటువంటి కృప దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించేస్తామనిగా ఉన్నాం. ఇదిను మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు పరిచయం చేసేటువంటి దినాల్లో ప్రభు వెంబడి తండోపతండులుగా జనసమూహం వచ్చారు. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి అక్కర్లను బట్టి, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యను బట్టి ప్రభు దగ్గరికి తండోపతండులుగా వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సర కాలంలో ఎన్నో ప్రసంగాలు, ఎన్నో బోధలు చేశారు. వారికి అర్థమయ్యేటువంటి రీతిలో ప్రభువారు ఉపమాన రీతిగా ఎన్నో విషయాలు లోకపరంగా, భూ సంబంధంగా, పరసంబంధంగా, ఆధ్యాత్మికమైనటువంటి ఉపమానాల ద్వారా దేవుడు వారికి బోధించినప్పుడు వారు విన్నారు కానీ గ్రహించలేదు. కేవలం ప్రభువుని అనుసరిస్తున్నట్టుగా అనుసరించారు కానీ వారు ప్రభువును పరిపూర్ణంగా అంగీకరించలేదు. కారణం ఏంటంటే వారు గ్రహించకపోవటం, గ్రహింపు లేకపోవటం వల్ల వారు ప్రభువుని పరిపూర్ణంగా అంగీకరించలేక వారు మార్గ మధ్యాల్లోనే మరి వెనదిరిగినటువంటి వారు ఉన్నారు. వస్తున్నట్లుగా కనపడ్డారు కానీ పరిపూర్ణంగా ప్రభువుని విశ్వసించలేనటువంటి వారు ఉన్నారు. ఈనాడు మరి దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. అనేక రీతిగా ఉన్నటువంటి 21వ శతాబ్దంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఎంతోమంది సేవకుల ద్వారా దేవుడు ఈనాడు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా మరి సోషల్ మీడియాలో మరి టెలికాస్ట్ అవుతున్నటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా దేవుని యొక్క వాక్యం విరివిగా వెత్తబడుతుంది. అయితే వాక్యంలో ఉన్నటువంటిది ఎంతమంది గ్రహిస్తున్నారు, గ్రహించినటువంటి వారు అనుసరిస్తారు. మంచా చెడా, మనం ఏదైనా సరే మాట్లాడే మాటల్లో గ్రహింపుతో మాట్లాడుతున్నావా? మన ఆలోచనలు గ్రహింపుతో ఉన్నటువంటి రీతిలో ఉండగలుగుతున్నాయా? మన ప్రవర్తన విధానం అనేటువంటిది మరి గ్రహింపుతో ఉన్నటువంటి ప్రవర్తన శైలి కలిగి ఉంటున్నాం లేదనేటువంటిది ఈ ఉదయకాలం మన అందరం కూడా సుపరీక్ష చేసుకోవాల్సినటువంటిది. ప్రభువారు ఆనాడు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ విషయాలు ఏమీ కూడా వారు గ్రహించలేకపోయారు. గ్రహించగలిగితే గుర్తించగలుగుతారు, గుర్తించగలిగితే అనుసరించగలిగితే ఆధ్యాత్మిక మేలు అనేటువంటిది పొందుకోగలుగుతారు. ఈ వీక్లో లాస్ట్ డేలో దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సినటువంటిది వాక్యం వింటున్నాం, గ్రహించగలుగుతున్నామా? వాక్యంలో మరి ఆ గ్రహింపునటువంటిది ఏదైనా మనం చేసేటువంటి పనుల్లో, గ్రహింపుతో ఉన్నటువంటి పనులు, మన యొక్క ఆలోచనలు, మన నిర్ణయాలు, మన మాటలు అవి ఎలా ఉంటున్నాయి, అవి ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటిది గ్రహించుకోవాల్సినటువంటి సమయంలో దేవుడు మనం పెట్టాడు. ఇప్పటి వరకు జీవితంలో గ్రహింపు లేనటువంటి పనులు చేసి నష్టపోయామో, గ్రహింపు లేకుండా మాట్లాడి మనుషులను కోల్పోయేవేమో, గ్రహింపు లేకున్నటువంటి తొందరపాటు వల్ల జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు గుర్తించుకున్నామేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మన గ్రహింపు కలిగి ముందుకు సాగినప్పుడు దైవ చిత్తానుసారంగా దీవించబడేటువంటి వారుగా, దైవ చిత్తానుసారంగా ఆస్వాదించబడుతున్నాం. మనకు మట్టుకు మనం అనుకుంటాం, నాకు చాలా తెలివి ఉంది, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు,
నాకు తెలియదంటూ ఏదీ లేదని చెప్పేసి భ్రమపడుతూ మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఇప్పటికైనా వాక్యం, ప్రభువుని ఎత్తిపట్టు, ప్రభువుని కలిగి గ్రహింపగలిగి తగ్గింపగలిగినటువంటి జీవితం, మాదిరికరమైనటువంటి జీవితం అనేటువంటిది అది ఎంతో ఆశీర్వాదం అని చెప్పేసి అది గుర్తెరుగుతాం అనేటువంటిది చాలా దీవెనకరం. అటు రీతిగా దేవుడు గ్రహింపగలిగినటువంటి జీవితం ద్వారా మన జీవితాన్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ ఆయన యొక్క వాగ్దానాలకు వారసులుగా నడిపించునుగాక. ఆమేన్. ఈ దినం మన టిఎల్ సెలదిన ఆహారం యొక్క క్వశ్చన్ ఏంటంటే, ఈ వచ్చిన ప్రకారం విశ్వాసికి ఏమి ఉండాలి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ వచ్చిన ప్రకారం విశ్వాసికి ఏమి కలిగి ఉండాలి అనేటువంటిది మన క్వశ్చన్. దీనికి ఆన్సర్ని మన టిఎల్సి యూట్యూబ్ ఛానల్లో మరి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాం. మరి రేపటి దినం జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ బ్యూలా రాయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో 103వ కీర్తనలో 4వ వచనంలో సెలవిచ్చినట్లుగా కరుణా కటాక్షములు దేవుడు మరి బ్యూలాకు అనుగ్రహిస్తూ దేవుడు అన్ని విషయాల్లో దేవుడు తన్ను తన కుటుంబాన్ని తన ప్రొఫెషన్లో దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ వారం అంతా నాయన మా పనుల్లో, మా ప్రయాణాల్లో, మా బాధ్యతల్లో నాయన మమ్మలను, మా కుటుంబాలు, మా బిడ్డలను ప్రభువా మీ హస్తాల్లో భద్రపరిచారు, సంరక్షించారు, పోషించారు, నడిపించినందుకు వందనాలు. ఈ వీక్ లాస్ట్ డేలో నా ప్రభువా దేవా దివ్యమైనటువంటి మీ వాక్కును మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. ఆనాడు నాయన పాత నిబంధనలో మా పితరులు గ్రహింపు లేక తొలగిపోయారు ప్రభువా. నూతన నిబంధనలో మీరు పరిచయం చేస్తున్నప్పుడు నాయన మీ బోధలు విన్నారే కానీ గ్రహించుకోలేదు, గ్రహింపు కలిగి జీవించలేదు, ప్రవర్తించలేదు, నడుచుకోలేదు, గ్రహింపును కలిగి అనుసరించలేదు. కాబట్టే నా ప్రభువా అయ్యా మరి ఎందరో నా తండ్రి వారికున్న భౌతికమైన వాటిని బట్టి వచ్చారు కానీ పరిపూర్ణంగా మిమ్మల్ని విశ్వసించలేకపోయారు నా తండ్రి. దేవ మేము అతివారుగా కాకుండా నా తండ్రి ఆదిమ సంఘ విశ్వాసులు ఏ రీతిగా నాయన అనుసరించి అయ్యా ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపు కలిగి జీవించారో నా తండ్రి మేమందరం కూడా అటు రీతిగా జీవించుటకు మమ్మల్ని మీరు బలపరచండి. మా లోపాన్ని మేము గుర్తెరిగి నాయన మా పొరపాట్లు మేము సరిదిద్దుకుంటూ నా తండ్రి వాక్యానుసారమైనటువంటి గ్రహింపు కలిగి జీవించుటకు మీ కృపద ఇచ్చాడు. భూ సంబంధంగా పర సంబంధంగా నాయన మేము నాయన మీ వారసులుగా కావటానికి అయ్యా మీ ద్వారా ప్రశంసించబడటానికి మా లోపమేంటో మేము గుర్తెరిగి నడిపించబట్టు సహాయం చేయండి. రేపటి దినం నాయన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మా సంఘ సభ్యులు ప్రభువా మిస్సెస్ బ్యూలా స్కైబెల్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డను మీరు దీవించండి. ఇలాంటి జన్మదినాలు ఇంకనేకం జరుపుకోవటానికి నా ప్రభువా మీ కృపద ఇచ్చేయండి. వారి ఉద్యోగంలో వారి బాధ్యతల్లో రాకపోకలు మీరు తోడుగా ఉండండి. ఇచ్చినటువంటి యజమాని కుటుంబాన్ని బిడ్డలు మీరు దీవించండి. అయ్యా వారి ప్రయాస తగినటువంటి ఫలాలు వారి జీవితంలో పొందుకోవడానికి మీ కృపద ఇచ్చేయండి. అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి అక్కర్లు మీరు తీర్చి ఇంకెక్కువగా మీరు బలపరచండి. ఈ ఉదయం టిఎల్ సన్నిధిని ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభువా ఈ వీక్ అంతా మీరు నడిపించారు. రానటువంటి వీక్లో కూడా ప్రభువా మీ బిడ్డల కొరకు మీరు దాచి శుద్ధం చేసిన ప్రతి మేలులకు నాయన ప్రతి వాగ్దానానికి నాయన ప్రతి ఆశీర్వచనాలకు నాయన వారసులుగా స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైంది గాక.